నమస్తే. మంచు వారింట మళ్ళీ సెగలు రేగుతున్నాయా? మంటలు ఆర్పేదెవరు? అయితే చంద్రగిరి తాలూకాలో జరిగినటువంటి ఘటన ఏంటి? మోహన్ బాబు మంచు మనోజ్ని ఎందుకు అరెస్ట్ చేయమన్నాడు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వర్ణమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. అయితే చంద్రగిరి తాలూకా ఏదైతే విద్యానికేతన సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలపైనే ఆధిపత్య పోరు నడుస్తుందా అని అయితే మనకి గతంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇటీవల కూడా మనం చూస్తే మంచు మనోజ్ కూడా విద్యానికేతన్ సంస్థల్లో చాలా రకాల లోటుపాట్లు జరుగుతున్నాయి. అదే కాకుండా చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి పేదల్ని కూడా మా నాన్నగారిని కలవనివ్వడం లేదు అని చెప్పేసి గతంలో మంచు మనోజ్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అదిగాక వాళ్ళ అమ్మగారికి సంబంధించి బ్రెయిన్ వాష్ చేశారంటూ కూడా వ్యాఖ్యలు మనం విన్నాం. సో నిజంగా ఏం జరుగుతుంది మంచు వారింట? నిజంగా క్రమశిక్షణకి మారుపేరు అంటున్నటువంటి ఒక మోహన్ బాబు కుటుంబంలో ఇంతటి స్థాయిలో తగాదాలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? అదిగాక మోహన్ బాబు స్వయంగా మంచు మనోజ్ని అరెస్ట్ చేయమంటాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి ఇప్పుడు ఆస్తి తగాదాలు ఇవి మనకు కనిపిస్తున్నది ఒకటి. రెండు, తనకి ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని చేసుకున్నాడు అనేది మోహన్ బాబు గారిని పట్టిపీడిస్తున్న సమస్య అనిపిస్తుంది మనకి. కాకపోతే ఒక తండ్రిగా ఆయన వీటిని యాక్సెప్ట్ చేయొచ్చు. ఏమవుతుంది, ఇప్పుడు ఆస్తి అనేది ఆయన సంపాదించి ఉండొచ్చు, ఆయన స్వార్జితం అయి ఉండొచ్చు. అయితే కూడా ఇద్దరు కొడుకులకి సమానంగా ఇవ్వాలిగా. ఇప్పుడు రెండో భార్య కొడుకు ఇతను మనోజు, కానీ యాక్చువల్గా తను ఎవరు, మంచు లక్ష్మిను ఇతను చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. అటువంటిది లక్ష్మి కూడా ఏమీ చేయలేక వెళ్ళిపోయిందని తెలుస్తోంది మనకి, అంటే ఎటు చెప్పలేక. కాబట్టి అసలు నన్ను అడిగితే మోహన్ బాబు గారు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు కుటుంబ వ్యవహారాన్ని? ఇది అవసరమా ఈ వయసులో ఆయనకి? ఇప్పుడు అంత ఆయన మీడియా మీద దాడి చేసేంత స్థితికి వెళ్ళారు కదా. ఎందుకండి ఇదంతా? ఆస్తి శాశ్వతమా? వీళ్ళందరూ విద్యానికేతలను ఎందుకు పెడతారు? ఇప్పుడు మీరు చదువు చెప్పడానికి ఒక విద్యా సంస్థను పెట్టినప్పుడు మరి మీ బుద్ధిలు సవ్యంగా ఉండాలిగా. ఇప్పుడు ఆస్తి కోసం కొట్లాడుకుంటూ మీరు వీధిన పడితే మీరు విద్యార్థులకు ఏం బోధిస్తారు? మీరు ఒక నటుడుగా ఉండి ఒక పెదరాయుడు లాంటి ఒక మంచి సినిమా చేసి ఒక మంచి పేరు తెచ్చుకుని ఆ సినిమాలో కూడా మీరేం చెప్పారు? పెద్దరికం గురించే కదా చెప్పారు. పెద్దరికంలో ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబ విలువలు ఎలా ఉండాలి, అక్కడ ఆస్తి ముఖ్యం కాదు, నాకు కుటుంబ విలువలు ముఖ్యమైన ఆస్తి మొత్తం మరదలకి రాసిస్తాడుగా, ఇవ్వడానికి రెడీ అవుతాడుగా. నేను అనేది నిజ జీవితంలో కూడా మీరు ఏదైతే పాత్ర పోషిస్తారో నిజ జీవితంలో అమలు చేయండి. అది గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక మంచి పేరు ఉండింది, మోహన్ బాబు అంటే మంచి డైలాగ్ డెలివరీ, మోహన్ బాబు అంటే ఒక విలన్గా చేసి ఒక హీరో అయ్యాడు, మోహన్ బాబు అంటే ఏదో క్రమశిక్షణకి మారు పేరు. ఇన్ని పేర్లు తెచ్చుకున్న మీరు ఈరోజు ఈ రకంగా మీ చిన్న కొడుకు విషయంలో ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అయితే ఏపీ ప్రజల్లో కూడా లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు. ఏంటి అంటే పెద్దరాయుడు సంస్కారం ఏమైంది అని చెప్పేసి. సో మీరు అన్నట్టుగా డైలాగ్ డిక్షన్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, లేదా తన కష్టపడే తత్వం కావచ్చు, లేదా అన్నగారి పార్టీని నమ్ముకొని, లేదా అన్న ఎన్టీఆర్ గారిని నమ్ముకొని ముందు ఏదైతే తన లైఫ్ని స్టార్ట్ చేశానని చెప్పుకుంటున్నటువంటి మోహన్ బాబు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీకి కూడా వ్యతిరేకంగా మాట్లాడడాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఆయన ఇప్పుడు కక్ష కట్టింది కూడా ఏదైతే మౌనిక ఎవరైతే ఉన్నారో భూమా మౌనిక, ఈ మౌనికకి సంబంధించి వాళ్ళంతా పూర్తిగా టీడీపీ ఫ్యామిలీ కాబట్టి టీడీపీ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని ఎందుకు చేసుకున్నాం అని అది కావచ్చు, లేదా ఆస్తి తగాదాలు కావచ్చు. సో ఆ అమ్మాయిని చేసుకున్నందుకే ఇప్పుడు ఇన్ని రకాల కష్టాలా? ఎందుకంటే మౌనిక కూడా గతంలో మనం అనడం విన్నాం, ఏంటి అంటే నన్ను చేసుకున్నందుకే నీకు ఇన్ని కష్టాలేమో అని చెప్పేసి. సో నిజంగా టీడీపీ వ్యక్తుల్ని ఇంట్లో తీసుకొచ్చారనే కక్ష ఏనంటే ఏమంటారు మీరు? ఉండొచ్చండి. నేనంటాను, నువ్వు అసలు అన్నగారిని నమ్ముకుని ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ మీకు వచ్చి ఉంటే ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఎప్పుడు ఇలాంటి కలహాలు రాలేదుగా. ఇప్పుడు ఆయన ఆస్తి ఎప్పుడో పనిచేశారు ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద మనసుతోటి. మరి మీరెందుకు అలా చేయట్లా? మీరు ఎన్టీ రామారావు గారి మార్గంలో నడవదలుచుకుంటే ఈ రోజు అసలు ఇటువంటి పరిస్థితి అవసరమా? మీకు కులం ముఖ్యమా? కులం ముఖ్యమా? ఎందుకు అడుగుతున్నామంటే ఇప్పుడు అమ్మాయి రెడ్డి అమ్మాయి మౌనిక అనే ఆవిడ అన్నప్పుడు అది ఒకవేళ మీకు కులం ఎక్కువ అనుకున్నా కూడా మరి మీ పెద్ద కోళ్ళు కూడా రెడ్డి కులమేగా. విష్ణు భార్య అంటే అక్కడ డబ్బు ఉంది, ఇక్కడ డబ్బు లేదా? ఇక్కడ డబ్బు ఉంది కదా, ఇక్కడ కూడా రాజకీయాలు ఉన్నాయి కదా, పార్టీ ఒకటే కదా మార్పు. కానీ మీకు వైసీపీ ఏం చేయలేదుగా. మీరు ఏ వైసీపీ కోసం అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడిని తిట్టారు, ఏ వైసీపీ కోసం అయితే ఫీజు రియంబర్స్మెంట్ కోసం మీరు గొడవ చేశారో ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీకు వైసీపీ వచ్చాక రాలేదు.
సో మీరు కొంచెం పెద్దరికంగా ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించి ఈరోజు మీ కన్న కొడుకుని అరెస్ట్ చేయమని మీరు ఎందుకు చెప్తారు? అసలు ఎక్కడైనా న్యాయం అది? ఇప్పుడు అతను విద్యానికేతనికి వద్దాం అనుకుంటున్నాడు, వాళ్ళ తాతని అంటే సమాధో లేకపోతే ఆ విగ్రహాన్ని దర్శించుకుని వెళ్ళిపోతానని పోలీసుని రిక్వెస్ట్ చేశాడు. లేదు విద్యానికేతనికే వస్తాడబ్బా, మీరు సామరస్యంగా ఒక పెద్దరికంగా పెదరాయిలాగా మీరెందుకు తీర్పు ఇవ్వరు? మీరెందుకు మీ కొడుకుని ఎలవ్ చేయరు? మీరు విష్ణువుకి నచ్చ చెప్పండి. ఇక్కడ విష్ణువు మాటే చెల్లాలా మీ ఫ్యామిలీలో? మీకేం విలువ లేదా? మీకు మీ భార్య ఎందుకు అంత కన్నీటి పర్యంతమై అంత దిగాలుగా ఉంది? ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎంత ముందు వెనక ఆలోచించింది ఆవిడ కొడుకు గురించి అని. మరి ఇప్పుడు ఆవిడకి కొడుకు గురించి దిగులు ఉంటుందిగా. ఇప్పుడు మిమ్మల్ని చేసుకోవటం వల్ల ఆవిడ ఒక బిడ్డకి తల్లి అయ్యి ఈరోజు ఆ బిడ్డ కోసం అటు బిడ్డను వదులుకోలేక ఇటు మీతోటి అంటే మిమ్మల్ని తెగతంపులు చేసుకోలేక కదా ఈ అవస్థలన్నీ. అంటే మీరందరూ కూడా ఆవిడని బెదిరిస్తున్నారా, లేదు బ్రెయిన్ వాష్ చేస్తున్నారా? అసలు మీ మనసులో ఉండింది ఏంటి? మీకు ఎవరు చెప్తే వింటారు? మీకు రజనీకాంత్ చెప్తే వింటారంటే రజనీకాంత్ని రంగంలోకి దించుకోండి అబ్బా. ఎందుకంటే రజనీకాంత్ ఎన్ని గొడవలు ఉన్నా కూతుళ్ళ విషయంలో ఆయన ఇలా లేడు కదా. ఆయనకి అల్లుడితో గొడవలు వచ్చాయి, ఇద్దరు కూతుళ్ళు, ఒక కూతురు విడిపోయారు, ఇంకో కూతురు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంది. ఆయన చాలా సామరస్యంగా చక్కగా ఆయన ఎక్కడా కూడా గొడవలు లేకుండా తన కుటుంబ వ్యవహారాన్ని ఆయన చేసుకున్నారు కదా, అన్నీ వాటిని పరిష్కరించుకున్నారు కదా. మీరు కూడా అలా చేసుకోండి. మీరు ఆదర్శంగా ఉండాలి ఒకళ్ళకి. ఇప్పుడు మోహన్ బాబు అంటే ఒక చిన్న మనిషి కాదు కదా, ఒక వ్యవస్థ లాగానే మీరు కూడా. ఒక ఎన్టీ రామారావు గారితో మీరు ఉండి మీరందరూ ఏం నేర్చుకున్నారు? ఆవేశం ఏమీ పనికిరాదండి. ఇప్పుడు ఆలోచన కావాలి ఆయనకి. ఈ వయసులో ఆయన నిదానంగా ఆలోచించి సరే ఆ కొడుకు ఏం కావాలో ఇచ్చేయండి అబ్బా. ఎందుకు ఈ గొడవలు? ఆస్తి కట్టుకుపోతారా మనుషులు? మాట మిగిలిపోతుంది. రేపొద్దున్న నెక్స్ట్ తరం ఏం చెప్పుకుంటుంది? అగో మా తాత ఇట్లా గొడవ చేశాడు, మా నాన్నని ఇలా బయటికి పంపించేశాడు, ఆస్తి రాయించుకున్నాడు, లేకపోతే ఆస్తి ఇవ్వలేదు అంటారు. రేపొద్దున మీ తదనంతరం మిగిలేదు అదే. ఇది కాదు కదా. మా తాత చాలా మంచివాడు, చాలా పెద్ద మనసుతోటి అందరినీ చూసుకున్నాడు, గొడవలు వచ్చినా కూడా సామరస్యంగా పరిష్కరించాడు, ఇవి కావాలండి. నిన్నను వెళ్ళి నువ్వు అరెస్ట్ చేయమని చెప్పడం తప్పు. ఇవాళ పోలీసు చంద్రగిరి దగ్గర అతను ఉన్నాడు, మా నాన్నతో మాట్లాడాలి, నేను పరిష్కరించుకుంటాను, 3 రోజులు ఇక్కడే ఉంటానంటే నువ్వేమో కోర్టు ధిక్కరణ అని చెప్పి పోలీసులు ఇవాళ అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఈలోగా మనోజ్ అనుచరులందరూ అక్కడ వచ్చి చేరుకుంటున్నారు, ఆయన ఫ్యాన్స్. సో గొడవలు వద్దని మనం చెప్తున్నామండి. ఇప్పుడు ఆయనకు చెప్పేంతటి వాళ్ళు ఎవరు కాదు. ఆయనంతటా ఆయన ఆలోచించుకోవాలి. ఆయనకి ఏదైనా మానసికంగా దెబ్బతిన్నారా అనేది కూడా ఆలోచించాలి, మనకు తెలియదు. సో ఇప్పుడు విష్ణు కూడా తమ్ముడి పట్ల పెద్ద మనసుతో ఆలోచించాలని మనం చెప్తున్నాం. సో మొత్తానికి మోహన్ బాబు హీరోనా విలనా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏది చెప్పలేమండి. అటు విలను కాదు, ఇటు హీరో కాదు, మధ్యస్థంగా ఉన్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే అంటే ఈ తీర్పు దీంట్లో ఎలాంటి తీర్పు ఇస్తారో దాన్ని చూసి హీరోనా విలనా అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. డెఫినెట్గానండి. ఆయన నిజంగా ఆయన కొడుకు పట్ల ఆయన బాధ్యత నిర్వహిస్తే మాత్రం సక్రమంగా ఆయన హీరో అవుతాడు, లేదంటే జీరో అవుతాడు అంతే. సో చూద్దాం మేడం, మొత్తానికి ఎలాంటి పరిష్కారాన్ని పెద్దరాయుడు ఇస్తాడా, లేదా మీరన్నట్టుగా రజనీకాంత్ పెద్దరాయుడు రూపంలో దిగుతాడా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.